హలో గైస్ వెల్కమ్ టు విఆర్ఎస్ టాక్స్. నేను మీ విఆర్ఎస్. ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ అయితే మనం చెప్పుకుందాం. చూస్తున్నారు కదా, ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ ఇదైతే క్లియర్గా మనకి తెలుస్తుంది. ఇదేంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలుగు వస్తే సరిపోతుందా అని అంటే తెలుగు వస్తే సరిపోతుంది. ఇక్కడ తెలుగుతో పాటు మిమ్మల్ని ఇంగ్లీష్ కూడా రావాలి అని అయితే ఇవ్వడం జరిగింది. అయితే మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక సేల్స్ టైప్ జాబ్ కనుక మీకు తెలుగు వస్తే సరిపోతుంది. మరి జాబ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని మనం చూసుకుంటే, వేదాంతు ఇన్నోవేషన్స్ ఉన్నారు కదా! వేదాంతు ఇన్నోవేషన్స్ మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. అది ఒక ఎడ్‌టెక్ కంపెనీ. సో, ఏదైతే ఈ ఎడ్‌టెక్ కంపెనీ ఉందో వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా! ఇంటర్ స్టూడెంట్స్ నీటు, జేఈఈకి ప్రిపేర్ అయిన వాళ్ళకి కోచింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మీ జాబ్ రోల్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాల్స్ చేసి వాళ్ళు మీరు ఇందులో చేర్పించడం అనమాట. దట్ ఈస్ వాట్ యువర్ జాబ్ రోల్ అనమాట. అయితే కంప్లీట్‌గా నేను చెప్తాను. మీ జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఈ జాబ్‌లో మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి. సెలెక్ట్ అవ్వడానికి మీకు ఏం చేయాలి? అండ్ సెలెక్ట్ అయినాక మీరు ఆ జాబ్ రోల్‌లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మన ఛానెల్‌లో ప్రతీది కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనే కాదు, మిగతా జాబ్స్ అన్నీ కూడా నేను మన ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ చూస్తే కంప్లీట్‌గా మీరు ఇంట్లో ఉంచే వర్క్ అయితే చేసుకోవచ్చు. సాలరీ 3.5-5 లాక్స్ పర్ యానమ్ అని అయితే అనడం జరుగుతుంది. అయితే మరి 3.5 లాక్స్ ఇస్తారా సంవత్సరానికి అని అంటే, ఎలా అందులో ఉన్న లోటుపాట్లు ఏంటనేది మనం మాట్లాడుకుందాం. క్లియర్‌గా నోటీస్ చేస్తే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రైట్, 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటికొచ్చేసి 100+ అప్లికెంట్స్ అయితే అప్లై చేశారు. సో, ఒక మంచి ఆపర్చునిటీ నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లింక్ చూసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంతకీ జాబ్ రోల్ ఏంటంటే సేల్స్ అండ్ సపోర్ట్ కింద అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా! ఏదైతే ఇది ఒక ఎడ్యుకేషనల్ సెక్టార్ అని చెప్పానో వేదాంతు. సో, ఒక ఎడ్‌టెక్ కంపెనీ. ఇక్కడ మీరు ఒక బీడీఏ బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ కింద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంప్లాయ్‌మెంట్ చూసుకుంటే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ఇది. పర్మనెంట్ జాబ్ ఫుల్ టైమ్. అయితే దాన్ని ఇక్కడ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అయినప్పటికీ కూడా ఇందులో కొద్దిగా ప్రెషర్ అనేది మీరు పడాల్సి ఉంటది ఇనీషియల్‌గా. రైట్? అంటే ఎక్కువ కాల్స్ అనేవి మీరు చేయాలి స్టూడెంట్స్‌కి. ఆ లీడ్స్ జనరేట్ చేయాలి. ఆ లీడ్స్ జనరేట్ చేసిన దాన్ని బట్టే మీ ఇన్‌కమ్ అనేది కూడా ఉంటుందన్నమాట. రైట్? మీ సాలరీ అనేది లీడ్స్ జనరేషన్ చేసిన దాన్ని బట్టి అయితే ఉంటుంది. మరి ఇక్కడ చూసారు కదా! ఎనీ గ్రాడ్యుయేట్ ఏ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దీనికైతే అర్హులే. మరి ఇక్కడ జాబ్ హైలైట్స్ అసలు బేసిక్‌గా మీకేం కావాలి అనేది అనుకుంటే, ఇక్కడ జేఈఈ నీట్ కరిక్యులమ్ ఏదైతే ఉంటుందో అందులో కొద్దిగా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ అంటే లైక్ ప్రూవెన్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగాడు. ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు అందులో జాబ్ చేసి మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ అయిన వాళ్ళు కాదు, ఫ్రెషర్స్‌కి కూడా. ఎక్స్‌పీరియన్స్ అంటే మీకు పర్సనల్‌గా దాని పైన నాలెడ్జ్ ఉండాలనేది దాని మీనింగ్ అనమాట. రైట్? స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది ఈ కరిక్యులమ్ పైనైతే ఉండాలి. ఎందుకంటే మీరిక్కడ ఈ జేఈఈ నీట్ స్టూడెంట్స్‌ని జాయిన్ చేస్తూ ఉంటారు గదా! మరి వాళ్ళు జాయిన్ చేస్తూ ఉండాలంటే మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది కొద్దిగా అంటే దానిపైన అవగాహన అనేది ఉండాలనమాట. అయితే మీ జాబ్ రోల్ ఎలా ఉంటదంటే, కండక్టింగ్ కోల్డ్ కాలింగ్, హ్యాండ్లింగ్ ఎంక్వైరీస్, మేనేజింగ్ సేల్స్ సైకిల్ అండ్ అచీవ్ సేల్స్ టార్గెట్స్. సో, చెప్పాను కదా! మీ సాలరీ అంతా కూడా మీ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని ఉంటుందనమాట. అయితే లైక్ ఇక్కడ కోల్డ్ కాలింగ్ అంటే ఏంటంటే, ఎవరైతే పేరెంట్స్ ఉంటారు కదా! సో, పేరెంట్స్ ఆర్ నథింగ్ బట్ కస్టమర్స్ అనమాట ఇక్కడ మీరు. సో, మీరు ఈ కస్టమర్స్ అందరికి కూడా కాల్స్ చేసి, ఏవైతే ఈ కోర్సెస్ ఉంటాయో దాన్ని ఎన్‌రోల్ చేసుకునేటట్టు చేయాలి. ఈ జేఈఈ నీట్ కోర్సెస్. సో, అదే ఇక్కడ మీ జాబ్ రోల్ అనమాట. అయితే ఇక్కడ లీడ్స్ ఎలా ఇస్తారనేది మీ కంపెనీ డేటా ప్రొవైడ్ చేస్తుంది. ఆ డేటా నుంచి మీరు వాళ్ళకి కాల్స్ చేస్తూ వాళ్ళ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఇందులో చేర్పించేటట్టు ఉండాలనమాట. జేఈఈ, నీట్ అడ్మిషన్స్ మీరు చేయాలి. రైట్? కోచింగ్ అడ్మిషన్స్ అనేవి. అయి చూసారా, కాంపిటీటివ్ సాలరీ ప్లస్ పెర్ఫార్మన్స్ ఇన్సెంటివ్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే నిజంగా ఒక మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారనుకోండి, ఎక్కువ మందిని జాయిన్ చేపించినట్టుంటే మీకు సాలరీతో పాటు మంచి ఇన్సెంటివ్స్, మంచి బోనస్ కూడా ఉంటూ ఉంటుంది కంపెనీ నుంచి. అండ్ దెన్ మీరు ఈ జాబ్‌లో నిలదొక్కుకోగలరనమాట. అయితే ఇక్కడ వర్కింగ్ షెడ్యూల్ మనం చూసుకుంటే మీకు రోజుకి ఐ మీన్ లైక్ వారానికి 6 రోజులైతే వర్క్ చేయాలి. సోమవారం నుంచి శనివారం వరకైతే మీరు వర్క్ చేయాలి. అండ్ వర్కింగ్ అవర్స్ చూసుకుంటే 10 నుంచి రాత్రి 8 వరకు కూడా మీకు వర్క్ ఉంటుంది. అయితే మరి 10-8 వరకు వర్క్ ఉంటుందా అంటే మీరు మధ్య మధ్యలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉద్యోగం చేసుకోవచ్చు. ఎంజాయ్ చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ అంటే లైక్ మీ పని మీరు చేసుకుంటూ కూడా ఉద్యోగం పైన కాన్సంట్రేట్ చేయొచ్చు. అయితే కొద్దిగా ఎక్కువ కాలింగ్ ఇదంతా కూడా చేయాలి. దాన్ని మీరు గమనించాలి. చూసారా, కంప్లీట్‌లీ రిమోట్ జాబ్ ఇది. ఇంట్లో నుండే మీరు హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరికి రిపోర్ట్ చేయాలి? మీ వర్క్ అంతా అంటే టీమ్ లీడర్‌కి రిపోర్ట్ చేయాలి. ఈ టీమ్ లీడర్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు. లేదంటే బెంగుళూరు లొకేషన్ కదా మీ హైరింగ్ ఆఫీస్, అక్కడి నుంచి కూడా వాళ్ళు ఉండొచ్చనమాట. ఏదైనా సరే మీ వర్క్ అంతా కూడా మీ టీమ్ లీడర్‌కైతే మీరు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, 10-8 వరకు వారానికి 6 రోజులు అంటే సోమవారం నుంచి శనివారం వరకు
మీ వర్క్ అనేది ఉంటుంది. అది కీ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ కాల్స్ అనేవి మీరు చేస్తూ ఉండాలి. ఇన్‌బౌండ్ కాల్స్ అంటే మీకొచ్చిన కాల్స్ రిసీవ్ చేసుకోవాలి. అవుట్‌బౌండ్ కాల్స్ అంటే మీరు కాల్స్ అనేవి చేయాలి కస్టమర్స్‌కి. చూసారా? టు కౌన్సిల్ స్టూడెంట్స్ ఫర్ జేఈఈ నీట్ ప్రోగ్రామ్స్. అంటే ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీ స్టూడెంట్స్‌ని మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని చెప్పేసి మీరు చేయాలి. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి మీరు కోర్సెస్ పైన, రైట్? కోర్సెస్ నెక్స్ట్ ఫీజ్ ఎలా ఉంటుంది? ఆ అకాడమిక్ ఆఫరింగ్స్ ఇంకా పేరెంట్స్‌కి లైక్ కస్టమర్స్‌కి ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా ఫీజ్ తగ్గించడానికి అనేది మీరు డీటెయిల్‌గా డిస్కస్ చేయాలి. అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ లీడ్స్, ఫాలోఅప్స్ అండ్ కన్వర్షన్స్. ఇక్కడ ఏంటంటే ఏవైతే లీడ్స్ వస్తాయి కదా! లీడ్స్ మీకు వేదాంతు వాళ్ళే ఇస్తారు. లీడ్స్ అంటే కొన్ని కాంటాక్ట్స్ ఇస్తారు. వాటిని మీరు ఫాలోఅప్ చేస్తూ కన్వర్షన్స్ అంటే దాన్ని మీరు అడ్మిషన్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. అయితే ఆ కన్వర్ట్ చేసిన దాన్నే వీక్లీ రిపోర్ట్స్ అనేవి షేర్ చేస్తూ ఉండాలి మీ టీమ్ లీడర్స్‌తో. అండ్ ప్రాస్పెక్టివ్ లీడ్స్ అనేవి మీరు మాక్సిమం అడ్మిషన్స్ కింద కన్వర్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. రైట్? ఇది కంప్లీట్‌గా ఒక సేల్స్ టైప్ జాబ్. అదేదో చూసుకోండి. కానీ ఏంటంటే ఎవరైతే ఇంటి నుంచి వర్క్ చేయాలి, ఒక బ్యాచిలర్స్ డిగ్రీ మాకుంది, ఇంట్లో నుండే మేము వర్క్ చేస్తాము, బయటికి ఎక్కడికి వెళ్ళలేము. అండ్ ఆల్సో మాకు సమ్ కెరీర్ గ్యాప్ ఉంది. కానీ మేము కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడగలం అండ్ ఆల్సో తెలుగులో కూడా అనర్గళంగా మాట్లాడగలం అనుకునే వాళ్ళకి ఈ జాబ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మంచి ఆపర్చునిటీ. అయితే రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మీకు ఇక్కడ ల్యాప్‌టాప్ ఉండాలి. ఒక వైఫై కనెక్టివిటీ అనేది ఉండాలి. వైఫై ఏముంది? మీ మొబైల్ హాట్‌స్పాట్ ఆన్ చేస్తే సరిపోతుంది. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ జేఈఈ నీట్ కరిక్యులమ్ పైనైతే ఉండాలి. అంటే ఈ ఫీల్డ్ ఎవరైతే బీఈడీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకైతే కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. అంటే లైక్ జేఎల్స్ కింద వాళ్ళు వర్క్ చేసే వాళ్ళందరికి కూడా ఉంటుంది. అండ్ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు గాని, ఆర్ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు గాని, ప్రతి ఒక్కరు బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్సలెంట్‌గా ఉండాలని అయితే ఇచ్చాడు. అయితే ఇంగ్లీష్ ప్రిఫర్డ్. రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? తెలుగు కదా! సో, తెలుగు మీకు వచ్చి ఉండాలి. తెలుగులో నీట్‌గా, ప్రొఫెషనల్‌గా, హోమ్లీగా మీరు మాట్లాడారనుకోండి, ఆటోమేటిక్‌గా మీరైతే సెలెక్ట్ అవుతూ ఉంటారు. స్ట్రాంగ్ నెగోషియేషన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు కన్వర్ట్ లీడ్స్. అంటే ఎవరైతే మీరు స్టూడెంట్స్‌తో మాట్లాడతారు కదా! స్టూడెంట్ పేరెంట్స్‌తో. సో, మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళని మాటలతో అనేటట్టయితే ఉండాలి. రైట్? దాన్ని మీరు లీడ్స్ కింద అయితే కన్వర్ట్ చేసేటట్టు ఉండాలి. సో, అది మీ జాబ్ రోల్‌లో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకా దీనిపైన అడిషనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి. ఫుల్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. అప్లై అయితే చేసుకోండి. అయితే ఈ జాబ్‌లో ఉన్న లోటుపాట్లు ఏంటి అనంటే సాలరీ మీకు 3.5-5 లాక్స్ అన్నారు కదా! అంత సాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేయరు. చేయనప్పటికి కూడా ఏదైతే మీరు ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చారనుకోండి, దెన్ ఆటోమేటిక్‌గా అంత సాలరీ అయితే మీకుంటుంది. లేదంటే మీకు ఒక 15,000, 10,000 ఆ విధంగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ప్రెషర్ కూడా ఉంటుంది జాబ్ రోల్‌లో. అదైతే చూసుకోండి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటాం మేము, పర్లేదు మాకు చాలా వర్స్ట్ సిట్యుయేషన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇంగ్లీష్ మేనేజబుల్‌గా వచ్చి, తెలుగు వచ్చుంటే మీకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని హైప్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో దట్ మన చిన్న ఛానెల్ కొద్దిగా పెద్దగా అయితే అవుతుంది. అండ్ దెన్ మీకు కూడా ఒక మంచి ఆపర్చునిటీస్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. రైట్? ఇలానే మన ఛానెల్ చూస్తూ ఉండండి. థాంక్ యూ.